రైతు సోదరులకు నమస్కారము. గుడ్ మార్నింగ్ రైతు సోదరులారా. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. అవి చెప్పే ముందు మీకు నా రిక్వెస్ట్ మిత్రులారా, కొత్తగా ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి మిత్రులారా. అయితే మనకి చలికాలం అనేది వచ్చింది కాబట్టి మిరప తోటలకి కొన్ని తెగుళ్ళు అనేవి ప్రబలే అవకాశం ఉంది. ఒకవేళ యాక్టివ్ స్టేజ్లో లేకపోయినా కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొమ్మకుళ్ళుడు. ఇంతకుముందు నా తోటలో కొమ్మకుళ్ళుడు అనేది ఆగిపోయింది. పోయిన వారంలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి కాబట్టి మా దగ్గర కూడా పడ్డాయి. తెగులు అనేది మళ్ళీ తిరిగి పెట్టడం జరిగింది. కాకపోతే నేను తెగులుకు సంబంధించినటువంటి మందు తెచ్చుకోలేదు. ముందే నేను కాయ కుళ్ళుడికి సంబంధించిన మందు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి అది ఈరోజు స్ప్రే చేసుకుంటాను. దానికంటే ముందు మన మిరప తోటలకి ఎక్కువగా ఏ తెగుళ్ళు వస్తాయి ఈ కాలంలో చూద్దాము. ముఖ్యంగా కాయకుళ్ళు వస్తుంది మిత్రులారా. ఆల్రెడీ అందరికీ కింద కాపు సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కింద నుంచి గాలి తగలక కాయ అనేది మచ్చ వచ్చి కాయకుళ్ళే ప్రభావం ఉంది మిత్రులారా. కాబట్టి మనం ఎంత పంట పండించామనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పండించినటువంటి పంటని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ కాయకుళ్ళుడినే మనం ఆంత్రాక్నోస్ వ్యాధి అంటాము. అయితే నేను దాని గురించి డీప్గా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే త్వరగా ముగిద్దాం అనుకుంటున్నాను వీడియోస్ని. ఇకపోతే ఇంకో వ్యాధి ఏంటంటే మనకి బూడి తెగులు మిత్రులారా. బూడి తెగులు కూడా ఈ కాలంలో వస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనకి మిరపతోటకు వచ్చేప్పటికి పండాగ కూడా వస్తూ ఉంటుంది. పండాగ స్టార్టింగ్ దశలో వస్తుంది. ఇప్పుడైతే ఈ కాయకుళ్ళుడు ఒకటి, అలాగే బూడి తెగులు ఒకటి, ఈ రెండు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రెండింటికి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకుంటూ ఉండండి, పంటను కాపాడుకోండి మిత్రులారా. అయితే నేను మీకు చాలా వరకు ఆల్మోస్ట్ మన మిరపతోటకు వచ్చి అన్ని తెగుళ్ళకు పనిచేసే ఒక టెక్నికల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు కూడా నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందు గురించి చెప్తాను. దాని తర్వాత దాంట్లోనే ఆ టెక్నికల్ కూడా ఉంటుంది. అదే మిత్రులారా, ఎస్టీఎం అంటాము, జిఎస్పి కంపెనీ వాళ్ళది. జిఎస్పి కంపెనీ ఎస్టీఎం, దీన్నే కస్టోడియా అంటాము. దీంట్లో వచ్చేప్పటికి అజాస్ట్రోబిన్ 11% ఉంటుంది, టెబికనల్జోల్ 18.3% ఉంటుంది మిత్రులారా. నేను చెప్దాం అనుకున్నా కదా అన్ని తెగుళ్ళకు పనిచేసే టెక్నికల్ ఒకటని, అదే అజాక్సిస్ట్రోబిన్ మిత్రులారా. ఇదే టెక్నికల్ అమిస్టర్లో కూడా ఉంటుంది, అమిస్టర్ టాప్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ అజాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ వచ్చేప్పటికి మన మిరపదాటలో పండాకు తెగులకి, అలాగే బూడిద తెగులకి, అలాగే కాయకుళ్ళుడి తెగులకి, ఇంకా చెప్పాలంటే కొమ్మకుళ్ళుడి తెగులకి కొద్దిగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్గా పనిచేస్తుందని చెప్పలేము. కాకపోతే ఈ అమిస్టర్ అనే అంటే అజాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ ఉంది కాబట్టి ఈ అజాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ మిరపతోటకు వచ్చే ప్రతి ఒక్క తెగులు కూడా ఆల్మోస్ట్ 99.9% అనే పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి అజాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ ఉన్న మందులు తెచ్చుకొని స్ప్రే చేసుకోండి. అంటే కంపెనీ పేరు అనేది కాదు, ఏ టెక్నికల్ ఉంటే అది అజాక్సిస్ట్రోబిన్ ఏ కంపెనీలో ఉంటే అది తెచ్చుకోండి. కాబట్టి నేను ఈరోజు ఎస్టీఎం అనేది తెచ్చుకోవడం జరిగింది, జిఎస్పి వాళ్ళది మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ఎకరానికి 250 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది మన మిరపతోటలో వచ్చే ప్రతి ఒక్క తెగుళ్ళకి ఆల్మోస్ట్ పనిచేస్తూనే ఉంటుంది. అదే మిత్రులారా నేను తెచ్చుకున్న టెక్నికల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రివెంటివ్గా అలాగే క్యూరేటివ్గా కూడా పనిచేస్తుంది. ప్రివెంటివ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి తోటకి తెగులు రాకుండానే కాపాడుతుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి వచ్చిన తెగుల్ని క్యూర్ చేసే విధంగా పనిచేస్తుంది మిత్రులారా. ఈ టెక్నికల్ ఉన్న మందు ఏదైనా సరే అలాగే పనిచేస్తుంది. అది కస్టోడియా కావచ్చు, లేదంటే అమిస్టర్ టాప్ కావచ్చు, నేను తెచ్చుకున్నటువంటి ఈ ఎస్టీఎం కావచ్చు, ఏదైనా అన్నింటిలో కూడా ఇదే టెక్నికల్ ఉంటుంది. కాబట్టి ప్రివెంటివ్గా పనిచేస్తుంది, అలాగే క్యూరేటివ్గా కూడా పనిచేస్తుంది మిత్రులారా. ఇకపోతే నేను తెచ్చుకున్నటువంటి ఇంకో మందు ఏంటంటే ప్లాంటోమైసిన్ మిత్రులారా. ఈ ప్లాంటోమైసిన్ ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన తెగుళ్ళ నుంచి కాపాడటానికి పనిచేస్తుంది. అయితే ఇది వచ్చేప్పటికి నేను 100 గ్రాములు తెచ్చుకోవడం జరిగింది. 100 గ్రాములు అంటే 9 పంపుల వరకు రావచ్చు. కాబట్టి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను నేను, చాలు. కాబట్టి ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ప్రతి ఒక్క తెగుల్ని ఇది కాపాడుతుంది మిత్రులారా, రాకుండా. ఒకవేళ వచ్చినటువంటి క్యూర్ చేస్తుంది. ఇకపోతే దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే ఎస్టీఎం గురించి ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 2 టెక్నికల్స్ ఉంటాయి, ప్రతిదానికి ప్రతి ఒక్క తెగులకి పనిచేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది మిత్రులారా, గమనించుకోండి. కాబట్టి ఈ కాలంలో వచ్చేటువంటి తెగులకు సంబంధించిన మందులు సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండండి. మన పంటని కాపాడుకుందాం ఇలా స్ప్రే చేసుకొని. ఓకే మిత్రులారా, ఇదే నేను చెప్పాలనుకున్న విషయము. అజాక్సిస్ట్రోబిన్ ఉన్న టెక్నికల్
ఏదైనా సరే తెచ్చుకొని స్ప్రే చేసుకోండి. 200 రేట్ ఎక్స్ట్రా అయిందని చెప్పేసి ఆలోచించుకోమాకండి. ఎందుకంటే ప్రతి ఒక్క తెగులుకి పనిచేస్తుంది కాబట్టి తెచ్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. నేను తెచ్చుకోవడం జరిగింది. ఇకపోతే ఒక 2 నిమిషాలు తోట చూద్దాము. తోట చూసిన తర్వాత మందు స్ప్రే చేసుకుంటాను. టైము 6 దాటింది కదా, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది నాకు. కాబట్టి మిత్రులారా గమనించండి. ఇదిగోండి, ఇది నా ఎకరం తోట. ఇదే మిత్రులారా, నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. తోట అయితే ఓవరాల్గా బాగానే నీట్గా ఉంది. చూడండి, గమనించవచ్చు మీరు దగ్గర నుంచి. చూడండి ఎంత నీట్గా ఉందో. నేను పోయిన వారం ఆదివారం స్ప్రే చేసుకున్నా కదా మిత్రులారా, అదే ఫాస్మైట్ అలాగే రాన్ఫెన్ స్ప్రే చేసుకున్నాను. నాకు ధరలమ్మటి మాత్రం ముడత కనిపిస్తూ ఉండే. ముడత అంటే ఆకులు కొసలు లైట్గా మాడినట్టు అనిపిస్తూ ఉండేవి. మొత్తం తోట అంతా క్లియర్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. నేను అందుకే చెప్పేది, నీళ్ళు కూడా పెట్టుకోండి. ఎందుకంటే నీళ్ళు పెట్టుకున్నప్పుడే ఆ మందులు అనేవి ప్రభావం బాగా చూపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ నాకు కొంచెం మొన్న మాడినట్టు అనిపించినాయి. దరాండి చెట్లు కదా, ఈ నల్ల తామర అనేది ముఖ్యంగా దరాండి నుంచి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా కొంచెం మాడినట్టు ఉండేవి. గట్టమ్మడి మొక్క చూడండి. ఇది నా ఎకరం తోట మిత్రులు, ప్రతిసారి చూపిస్తూ ఉంటారు కదా, ఇదే అది. ఇదిగోండి ఎంత నీట్గా ఉందో చూడండి. బాగా పనిచేసింది నాకు. మొన్న స్ప్రే చేసుకున్నటువంటి ఫాస్మైట్ అలాగే రాన్ఫెన్ కూడా 2 బాగా పనిచేసినాయి నాకు. ఇదిగోండి మిత్రులు, ఓవరాల్ తోట అయితే ప్రజెంట్ నేను అరెకరం తోట చూపిస్తూ ఉన్నాను. నేను మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే కొంచెం చీకటిగా అనిపిస్తుంది కాబట్టి సరిగ్గా కనిపించకపోవచ్చు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. గమనించండి మిత్రులారా, ఇదే అరెకరం తోట. గ్రోత్ అయితే బాగానే వస్తుంది ప్రజెంట్. ఎందుకంటే నీళ్ళు పెట్టుకొని ఉన్నాం కాబట్టి గ్రోత్ వస్తూ ఉంటుంది. చూడండి, చిట్టిగురులన్నీ చూడండి పైన చిన్నగా. ధరని చూపిస్తున్నాను, నేను లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం బురద ఉంది. ఈసారి ఆదివారం తీసేప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇగురులు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, మళ్ళీ ఆదివారం స్ప్రే చేస్తున్న ముందు ఆ ముందు నాకు ఆల్మోస్ట్ ఏదైనా ఎక్కడన్నా తేడా ఉన్నా కూడా అది రికవర్ అయిపోతుంది. గమనించండి. ఇదిగోండి మిత్రులారా, ఇది ఎకరం తోట. సరే మిత్రులారా, మరి నేను మందు స్ప్రే చేసుకుంటాను. ఆఫీస్కి లేట్ అయిపోద్ది కదా. ఉంటాను. థ్యాంక్ యూ.